నమస్తే, వెల్కమ్ టు లియో. అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంకా 10 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి అనే దాంట్లో ఆంతర్యం ఏంటి? అయితే మొత్తానికి వీళ్ళిద్దరి కలయికని నేపథ్యం గతంలో ఎలా ఉండేది, అసలు ఎలా కలిశారు అనే దానిపై మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. 2019 నుంచి 24 దాకా జగన్ రాక్షస పరిపాలన అనేది మనం చూస్తూ వస్తున్నాం. అయితే దానికి పరాకాష్ట కావచ్చు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం. అయితే ఇది ఏపీకి చాలా మంచి పరిణామానికి దారి తీసింది అని చెప్పేసి అయితే ఏపీ ప్రజలు అనుకుంటున్నారు. నిజంగా మంచికి దారి తీసిందా లేదా అరెస్ట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం చూసాం, గతంలో మనం 14లో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం డివైడ్ అయినప్పుడు ఆయన అక్కడ వెళ్ళి ఇబ్బంది పడ్డది. అంటే ఒక బస్సులో ఉండి పరిపాలించటం అంటే ఇంకా లిటరలీ చెట్టు కింద ఉండటమే. అక్కడ సరైన బిల్డింగులు లేవు విజయవాడలో. అలాంటి టైంలో కూడా బస్సులో వెళ్ళి ఉండటం, స్టే చేయటం, ఎక్కడికి వెళ్ళినా బస్సులో వెళ్ళటం, ఏ ఊరికి ఆ ఊరు ఆ బస్సులోనే స్టే చేయటం, ఇంత కష్టపడ్డారు. అంటే హైదరాబాద్లో 10 సంవత్సరాలు ఉండటానికి అవకాశం ఉన్నా కూడా ఆయన ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే, ట్యాక్స్లు అనేది ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఆ స్టేట్లో నుంచి పరిపాలిస్తే అక్కడ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మంత్రులు కానివ్వండి, అందరూ ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ ఇంకా అక్కడే స్టే చేస్తారు, అక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో సీఎం 10 ఏళ్ళు ఇక్కడ ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఉంటే తెలంగాణ స్టేట్కి వెళ్తుంది. సో ఆయన ఏమనుకున్నాడంటే, మనం అక్కడ ఉంటే మొత్తం యంత్రాంగం అంతా కూడా అక్కడే స్టే చేస్తుంది, సో ప్రజలకు అందుబాటులో ఉంటాం, అక్కడ ఇన్కమ్ సృష్టించవచ్చు. సో అనే ఒక ఉద్దేశంతో ఆయన వెళ్ళిపోయి కష్టపడటం, ఎంతో అంత శ్రమ చేస్తే కానీ 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఆయన మాట మీద ఇవ్వటం కానీ ఇవన్నీ జరిగాయి. ఆ జరిగిన తర్వాత ఆయన కొంచెం కొంచెం బిల్డ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏం చేశారంటే, ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్లో తిరిగి ఒక మభ్యపెట్టే మాటలతో మోసపూరితంగానే జరిగింది. ఆ రకంగా ఆ రోజున ఆయన రావటం 2019 నుంచి 24 వరకు చూసాం. ఆయన పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఏ రకంగా బిల్డ్ చేశారో దాన్ని అంత సర్వనాశనం చేశాడు. 5 ఏళ్ళు సర్వనాశనం చేయటం కూడా కాకుండా కక్షపూరితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా జైల్లో పెట్టాలి, ఆయనకి జైలు జీవితం చూపెట్టాలి, నేను జైల్లో ఉన్నాను కాబట్టి ఆయన కూడా జైల్లో ఉండాలి అనే ఒక్క ఉద్దేశంతోనే ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి చేశారు. అరెస్ట్ చేశాడు. ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఆయన ఏ రకంగా అనుకున్నాడంటే, ఈయన ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది, ఈయన గురించి ఎవరు పట్టించుకోరు, ప్రజలు కూడా చిత్కరించుకుంటారు, అమ్మో ఈయన తప్పు చేశాడు, ఈయన అందరిలాంటి వాళ్ళే అనుకుంటారని అనుకున్నాడు. కానీ ఆయన చేసింది ఎక్కడా కూడా నిరూపించలేకపోయాడు. సో ఎఫ్ఐఆర్లో పేరు లేని వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ప్రజలకు జనరల్గా ఏదైనా ఒక చిన్న ఒక కేసు పెడితే ఎవరైనా అడుగుతాం, ఎఫ్ఐఆర్ ఏం చేశారని అంటాం. అది జనరల్ మనలాంటి వాళ్ళకి తెలిసిన విషయమే, చిన్న చిన్న వాళ్ళకి కూడా తెలిసిన విషయమే. అలాంటిది ఒక 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి మీద ఛార్జ్షీట్లో పేరు లేకుండా అరెస్ట్ చేశారు, ముందే ఇంటిమేట్ చేయలేదు, ఆ 41 నోటీస్ ఇవ్వలేదు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కదా. సరే, ఆ టైంలో ఆయన అరెస్ట్ చేయటం అనేది ఆ టైంలో తెలుగుదేశం క్యాడర్కే కావచ్చు, బాబు గారికే కావచ్చు, కుటుంబ సభ్యులకే కావచ్చు, నాయకులు గారికి అందరూ బాధపడ్డాం. కానీ దాని పర్యవసానం ప్రజల్లో వచ్చింది, ప్రజలు సీరియస్గా తీసుకున్నారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్తానంటే ఆయన్ని నిర్బంధించటం, ఆయన రోడ్ల మీద ధర్నా చేయటం. సో విజయవాడ అంటే తెలంగాణ నుంచి హైదరాబాద్కి వెళ్ళటానికి ఒక పాకిస్తాన్ బార్డర్ దాటేటట్టు అంత యుద్ధం చేయాల్సి వచ్చింది. సో ఆ రకంగా చేస్తే ఆయన ఎంటర్ అవ్వటం, విజయవాడ అంటే ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవ్వటం, వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవటం, సో మద్దతు ఇస్తానని వెంటనే ప్రకటించటం, సో బీజేపీ కూడా కలిసి రావటం, ప్రజల్లో కూడా వ్యతిరేకత. అంటే చేయని తప్పుకి 53 రోజులు జైల్లో ఉండటమా అంటే ఇది ఎంత దారుణం. అది కూడా కాకుండా ఆ టైంలో ఇంకే రకంగా భయపెట్టారంటే, భువనేశ్వరి గారిని ఈరోజు అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు, బ్రహ్మిణి గారిని అరెస్ట్ చేస్తారు, లోకేష్ గారిని అరెస్ట్ చేస్తామంటారు. లోకేష్ గారిని యువగలం పాదయాత్రని ఆపేశారు, చేయనీయకుండా ఆపేశారు. అది ఆపటానికి కారణం, అది ఆపాలనంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసేయాలి అంటే వాళ్ళ ఉద్దేశం అట్లా, ఆ రకంగా ప్లానింగ్ లేవు. అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీ ప్లాన్ ఏంటి అంటే, లోకేష్ గారితో పాటు లోకేష్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి టీడీపీ క్యాడర్ని మభ్యపెట్టాలి అని చెప్పేసి అనుకున్నారు. నిజంగా అదే జరిగే ఉంటే, నిజంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి కలవకపోయి ఉంటే ఈ రోజు పరిస్థితి ఏంది అంటారు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ ప్రజల్లో స్పందన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తున్నారు కదా. సో అంటే పవన్ కళ్యాణ్ గారు ముందే గుర్తించారు,
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఏ స్థాయిలో అనేది అందరికి ఇప్పుడు ఓపెన్గా మన ప్రజల్లో ఒక ఎస్టిమేషన్ వేయగలిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేయలేరా? సో ఆయన మీద అలాంటి మచ్చ వచ్చినప్పుడు మొత్తం స్పందిస్తుంది అనేది ఆయన ముందే గ్రహించారు. అది కూడా కాకుండా నిజాయితీ ఉన్నప్పుడు మనం నిలబడాలి అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఉద్దేశం. సో మనం ఎందుకంటే రాష్ట్రం అధోగతి అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఉంటేనే రాష్ట్రం సక్సెస్ఫుల్గా అంటే దూసుకుపోతుంది అనే ఒక ఉద్దేశం ఆయనకు ఉంది. సో రాష్ట్రం కోసం మనం ఇప్పుడు అందరూ సాక్రిఫైజే చేయాలండి. ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నప్పుడు సో చంద్రబాబు నాయుడు గారు కూడా సాక్రిఫైస్ చేసినట్టే. 53 రోజులు ఆయన జైల్లో ఉండి స్ట్రాంగ్గా మెంటల్గా ఫిజికల్గా అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉన్నారు, కుటుంబం మొత్తం కూడా. అలా ఉండబట్టే ఈరోజు ఆయన సీఎంగా ఉన్నారు. మళ్ళా అంటే ఏ అనారోగ్యం ఆయన మెంటల్గా స్ట్రాంగ్గా లేకపోతే ఏ అనారోగ్యమో కానీ వచ్చుంటే ఈరోజు ఆయన సీఎంగా ఉండేవాళ్ళు కాదు కదా. సో ఆయన ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్ట్రాంగ్గా ఉండబట్టే ఈరోజు ఆయన ఉన్నారు సీఎంగా. అలాంటి ఇది దాని మూలనే ఈరోజు ఇంత సక్సెస్సే కానివ్వండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రానికి ఏదైనా చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మనం అండగా నిలబడాలి. ఆయన బయట ఉంటే ఆయన ప్రజలకి ఇంక ముందు చూపుతో అంటే రాష్ట్రాన్ని మంచి దిశలోకి తీసుకెళ్ళగలుగుతారు. ఆయన మూలనే రాష్ట్రం అభివృద్ధి కూడా చెందుతుంది అనే ఒక ఉద్దేశం అనేది అయితే ఆయనకు ఉంది. సో బీజేపీని కూడా ఆయనే వెళ్ళి మాట్లాడటము. సో ముందు నుంచి కూడా బీజేపీకి కూడా ఎలా ఉంటుందంటే రాష్ట్రంలో ఏ పార్టీకి మద్దతు ఉందనేది వాళ్ళకు ఒక అంచనా వచ్చిన తర్వాతే వాళ్ళు వచ్చారు. అంటే టీడీపీ జనసేన కలిస్తే బాగుంటుంది. సో అందుకని మనం గెలిచే గుర్రాల పక్కనే ఉండాలనుకుంటారు కాబట్టి సెంట్రల్ వాళ్ళు. సో వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు తర్వాత వచ్చి అంటే ముగ్గురు కలిస్తే హ్యాట్రిక్ కొట్టచ్చు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా కలిసి రావటమే కానివ్వండి. దాని పర్యవసానమే మనం ఈరోజు చూసాం. జగన్మోహన్ రెడ్డిని నిన్న అడిగిన క్వశ్చన్స్లో కూడా వాళ్ళు ఇంటర్వ్యూ జరిగినప్పుడు విలేకరుల దీనిలో కూడా వాళ్ళు అడిగారు 10 సంవత్సరాలు సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, దానికి మీరేమంటారని అంటే ప్రజలు ఏది నిర్ణయిస్తే దానికి ఓకే ప్రజా మద్దతే కదా అని అన్నాడు. సో ప్రజల ఉద్దేశము అదే, సో నాయకుల ఉద్దేశం కూడా ఈ రోజున అదే. సో ఎన్ని చేసినా ఇంకా జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు కదా, ఎమ్మెల్యేగా కూడా గెలిచే అర్హత కూడా ఉండదు. ఎందుకంటే ఆయన ప్రజలకి ఎమ్మెల్యేగా ఉండి కూడా పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు. సో పులివెందుల నియోజకవర్గానికి ఏం కావాలని కూడా అడిగే పరిస్థితి లేదు. సో అలాంటప్పుడు ఆయన పులివెందుల్లో కూడా ఆయనకి సీటు నెక్స్ట్ టైం వస్తుందో రాదో కూడా తెలియదు. సో ఇది ఏంటంటే కూటమి అనేది గట్టిగా స్ట్రాంగ్గా ఉంటే 10 ఏళ్ళు ఏంటండి 20 ఏళ్ళైనా ఎప్పటికైనా కూడా విలేజ్ అధికారంలోనే ఉంటుంది. అప్పుడే రాష్ట్ర అభివృద్ధి కూడా ఈజీగా ఉంటుంది. అయితే నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల పాటు అంటే వచ్చే 10 ఏళ్ళు కూడా మీరే సీఎంగా ఉండాలి అని అనడానికి రీజన్ ఏంటంటే చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే గతంలో అసలుకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖున ఒక్కొక్క రోజు సండే రోజు వస్తే ముందు రోజే జీతాలు ఇవ్వడం కావచ్చు, పెన్షన్లు పంచడం కావచ్చు, అసలుకి ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇవన్నీ చూసి నిజంగా ఆంధ్రప్రదేశ్ నిజంగా ఒక వెలుగులోకి రావాలంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మంచిదని చెప్పి అనుకున్నారని చెప్పి అనుకోవచ్చు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే 5 ఏళ్ళు మనం చూసాం, 5 నెలలు చూసాం. సో దీనిలో డిఫరెన్స్ కనపడుతుంది. వాలంటరీ లాంటి వాళ్ళని పెడితే కానీ పెన్షన్ ఇవ్వలేము అన్న వ్యక్తులకి సో 99% కంప్లీట్ అయిపోతుంది 4 o'clock అంతా. సో ఆ 1% కూడా వాళ్ళ ఊర్లో లేకపోతే సో పక్క ఊరు వెళ్తేనో హెల్త్ ప్రాబ్లం ఏదో ఒకటి సమ్ రీజన్స్ ఉంటే తప్ప సో మిగతా అన్నిట్లో కూడా 99% వాళ్ళు ఇచ్చేస్తున్నారు అని అంటే చూడండి వాళ్ళ ప్లానింగ్ ఎట్లా ఉండేది. వీళ్ళు ఉంటే కానీ జరగదు అన్నప్పుడు ఉన్న వ్యవస్థని ఎలా వాడుకోవాలి, ఉన్న వాళ్ళతో మనం ఎలా పనిచేయించాలి, ముందే లోటు బడ్జెట్లో ఉంది రాష్ట్రం. సో దాన్ని మనం ఎలా డెవలప్ చేయాలి, సో అనుకున్న పథకాలకు కూడా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ ఎలా చేయాలి. సో వృద్ధులకి పెన్షనే కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇది కూడా పెడుతున్నట్టు 25% వృద్ధులకి ఎక్కడైనా జర్నీ చేస్తే సో అది కూడా ఇస్తున్నారు. సో ప్రతి దానిలో కూడా సిలిండర్లు అన్నారు, 3 సిలిండర్లు ఇచ్చేసారు, అన్న క్యాన్చారు, ఫండ్స్ ధారాళంగా వస్తుంది. ఇప్పటి వరకు అప్పుకి వెళ్ళలేదు. కంపెనీలన్నీ పరుగులు పెడుతున్నాయి, కంపెనీలు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి పెడతానంటున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏ రకంగా అనిపిస్తుంది ఎవరికైనా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే దానిలో మన వంతంటూ ఎంత. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్గా ఉన్నారు. సో ఆయన
ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అలాంటి వ్యక్తి భాగం ఎంతో అంత ఉంటుంది కదా. ఒక రాష్ట్రంలో నా మార్కు కూడా ఉంది అని అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్తో నేను పనిచేస్తే నాకు అనుభవం వస్తుంది, రేపు ఫ్యూచర్లో ఆయనకి పనికొస్తుంది. ఇంకొకటి ఆ రాష్ట్ర అభివృద్ధిలో నాది ఎంతో అంత పాత్ర ఉంటుంది అనేది అయితే ఇప్పుడున్న మినిస్టర్స్కి అందరికీ కూడా అనిపిస్తుంది కదా. మేము ఇది చేసాము, ఇది తెచ్చాము అని అంటే మా మార్కు కూడా కనపడుతుంది అనేది అందరిలో కూడా ఉంది. ఇదంతా ఇప్పుడు పార్టీల అతీతం అండి. ఇక్కడ ఒక టీం వర్క్గా కలిసి మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అదే ఒక ధ్యేయంతోనే కూటమి ప్రభుత్వం అంతా కూడా పనిచేస్తుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన ఖచ్చితంగా ఇంకో 10 ఏళ్ల పాటు సీఎంగా మీరే ఉండాలి అని చెప్పేసి అంటే ఈ 5 నెలల్లో ఎంత డెవలప్మెంట్ అయింది అనేది మనకు కూడా అర్థమవుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.